దేవుని కృప మీకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. చూసి నన్ను కనిపెట్టాలనుకుని నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు నా దేవుడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? ఏంటి నువ్వు దాక్కుంటున్నావు? ఏంటి నీ ప్రవర్తన? ఒకప్పుడులా లేదు, ఇప్పుడు మారిపోయావు. ఒకప్పుడు పరిశుద్ధత నీలో లేదు, ఒకప్పుడు సంతోషం నీలో లేదు, ఒకప్పుడు పలకరించేవాడు పలకరింపే కరువు అయిపోయింది. ఎదురు చూసేవాడండి ఆదాము అవ్వలు ఇద్దరు. ఇంక రాలేదా ఆయన? ఇంక నాతో పలకరించట్లేదా అని చూసేవారు. ఇప్పుడు పలకరింపుల కోసం అవసరం లేదంట, ఎందుకంటే తెలిసి వచ్చేసాయి. జ్ఞానం వచ్చేసింది, బలం వచ్చింది, శక్తి వచ్చింది, సంపద వచ్చింది, సమృద్ధి వచ్చింది, అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి? మనం అడిగింది ఏంటి? ప్రార్థన చేసి అడిగింది ఏంటి? ప్రభువా డబ్బు పెట్టు, ధనం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు. ఇచ్చేసాడుగా, అది ఇది పెట్టు. ఇంకేంటి ఆయనతో? స్తోత్రం. ఇంకేంటి ఆయనతో అవసరం ఏంటి? ఇంకా అప్పు తీర్చమన్నాను, అప్పు తీర్చేశాడు. నాకు ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఇచ్చేశాడు. నన్ను ఉద్ధరించమంటే ఉద్ధరించాడు, ఆదరించమంటే ఆదరించాడు, తలెత్తమంటే తల పైకి ఎత్తేసాడు. ఇంతంతగా నీ తలెత్తింది, ఎంతో ఎత్తేసాడు. ఇంకా ఆయనతో పని ఏంటి? ఆయనతో పని ఏంటి బిడ్డ? పలకరించడా? అడగడా? ఏమయ్యా నువ్వు ఒక్కడే వచ్చావేంటి? నేను బాగుపడ్డానని ఏళ్ళు చూపించుకుంటూ వచ్చావు. లాగో ఆ తొమ్మండుకులు ఎక్కడా? స్తోత్రా. ఏళ్ళు బాగుపడ్డాయి, కాళ్ళు బాగుపడ్డాయి, మూతి బాగుపడింది, మచ్చలన్నీ పోయాయి. దిట్టంగా వచ్చానని నువ్వు చూపించుకుంటానికి వచ్చావా? ఆ తొమ్మండుకురే. కృతజ్ఞత కలిగిన వాడు ఆ తొమ్మండుకురు ఎక్కడా? వారు బాగుపడ్డారు నాకు తెలుసు. వారి జీవితాలకు నీ జీవితాలకు కట్టబడ్డాయి నాకు తెలుసు. ఆ తొమ్మండుకురే అడుగుతాడా లేదా? నీ ఇంటిలో నిన్ను రక్షించి నేను నడిపించాడు నా దేవుడు. నువ్వు ఒక్కదాని బైబిల్ పట్టుకొని వస్తున్నావు చక్కగా నీ ఇంట్లోంచి. నీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎట్లాగుండా నీకు అవసరం లేదు. నీ భర్త ఏం చేస్తున్నా అవసరం లేదు, నీ పిల్లలు ఏం చేస్తున్నా అవసరం లేదు, తాగుతున్నా అవసరం లేదు, పిల్లడు బయట తిరుగుతున్నా అవసరం లేదు. నువ్వు ఒకటేమో బైబిల్ పట్టుకొని వచ్చుకొచ్చుంటావు. అడగడా దేవుడు నిన్ను? ఏమా గర్భఫలం లేనప్పుడు పడి ఏడ్చావే అన్నలాగా? దుఃఖపడ్డావే, వేదన పడ్డావే, ప్రయాసపడ్డావే, రోధించావే. నీ రోదన చూడలేక నేను ఇచ్చాను కదా తల్లి. మరి ఆ పిల్లలు నువ్వు ఎలా పెంచుతున్నావు? పిల్లలు లేక ఎంతో మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారు ఒకసారి చూడమ్మా. కానీ నేను ఆశీర్వదించి నీకు పిల్లల్ని ఇచ్చానయ్యా. మరి ఆ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నువ్వు? అడగడా? పరామర్శించడా? ఆదామా, ఆ పలకరింపు చూడండి. ఏమంటే ఆదాము ఈ సైతాను గాడు వలలో పడిపోయి చేసిన పాపం దేవుడికి తెలీదా? పండు తిన్న సంగతి తెలీదా? కళ్ళు తెరవబడిన సంగతి తెలీదా? పాపం ఏంటి వాళ్ళకి తెలిసి వచ్చి ఏమంటే అక్కడ ఉన్న ఆకులన్నీ కట్టుకొని దిగంబరులు అని తెలుసుకొని వారు జాక్కున్నారు, సిగ్గు తెలిసి వచ్చిందని తెలీదా? దేవునికి తెలీదా? తెలిసిన వాడు వదిలేయచ్చుగా. ఇక నాతో వీళ్ళతో సంబంధం లేదని వదిలేయచ్చుగా. ఏమంటే భయపడే కదా వాళ్ళు చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు, ఈయన ఎక్కడ పిలుస్తాడో అని. కానీ పిలుస్తున్నాడు ప్రభు. ఆదామా, ఓ ఆదామా, ఎక్కడా? అవ్వా ఎక్కడున్నావు? మీరిద్దరు ఎక్కడున్నారు? ఎందుకలా దాక్కుంటున్నారు? చెట్టు మధ్యలోంచి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? ఏమైంది సార్ తెలీదా? నీ నోటితో చెప్పాలి. నువ్వు నీ పాపములు నీ ఒప్పుకున్న ఎడల ఏమంటే ఆయన నమ్మదగిన వాడు, నమ్మకస్తుడు. ఏం చేస్తాడు? నీ పాపలు ఎవరు ఒప్పుకోవాలి? పాస్టర్ గారు ఒప్పుకోవాలా? తోటి స్నేహితులు ఒప్పుకోవాలా? విశ్వాసులు ఒప్పుకోవాలా? ఎవరు ఒప్పుకోవాలి? నువ్వు చేసిన దోషాలు, పాపములు, దేవునికి వ్యతిరేక కార్యాలు ఎవరు ఒప్పుకోవాలి? నేనే. నువ్వు ఒప్పుకుంటేనే పరిశుద్ధపరచబడతావు, ఆయన రక్తంలో కడగబడతావు. అయ్యా ప్రార్థన చేస్తున్నా కానీ ఆ సహోదరుడు ఎన్నో పాపాలు చేస్తున్నాడు. కడిగేస్తాడా? చెప్పండి, కడిగేస్తాడా? ఒప్పుకుందేది? అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడంట. వాక్యం చెప్తా. అతిక్రమములు చేసిన వాడు దాచిపెట్టుకుంటే వర్ధిల్ల. వాడి కోసం నువ్వు ఎన్ని అగరనిశాలు ఉపవాసాలు చేసినా రక్తంలో కడగబడడు. వాడు నోటితో ఒప్పుకోవాలి. తెలిసి వచ్చిన వాడు, విశ్వాస అయిన వాడు, భక్తి అంటే తెలిసిన వాడు ఒప్పుకోవాలి.
భక్తి తెలియకుండా, దేవుడు అంటే తెలియకుండా ఒక అన్యుడిగా లోకంలో బ్రతుకుతున్న వ్యక్తికి వస్తున్న మన పాపం, వారి పాపాలు ప్రభు వారికి తెలియక చేస్తున్నారు ప్రభు, తెలిసి చేయట్లేదు ప్రభు, వారి హృదయాలు దర్శించిన ఆయన మనసును దర్శించు ప్రభు, నీ రక్తం కడిగి అంటే కడిగేస్తాడు. ఎందుకంటే వారికి ఏం తెలియదు. మరి తెలిసి వచ్చిన నీ కొరకు నీ పాపములు కడిగే, దోషములు కడిగే ప్రభువా అని నేను ప్రార్థన చేస్తే అయ్యా ఆగిగా వారికి తెలియదా, నా గురించి నా బలం ఏంటో తెలియదా, నా శక్తి ఏంటో తెలియదా, నా రక్తంలో విలువ వారికి తెలియదా? వాళ్ళు చూడు ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? అతిక్రమలు దాచిపెట్టుకుంటున్నారు, అందుకే వర్ధలలేకపోతున్నారు. చేసిన దోషాలు కప్పెట్టుకుంటున్నారు, దాక్కుంటున్నారు. నేను పిలిచినప్పుడు, పలకరించినప్పుడు, హెచ్చరించినప్పుడు, ఇది వద్దు వదిలేయనప్పుడు వదులుతున్నారా? పలకరించాడు కదా ఆదామా, నిన్ను కూడా పేరు పెట్టి ఇక్కడ వాక్యంతో పలకరిస్తున్నాడు. నువ్వు చేసే పనులన్నీ ఒక్కొక్కటి పోసుకొచ్చినట్టు చెప్తున్నాడుగా. ఇలా నడవద్దు తల్లి, అమ్మ బుజ్జగించి, బుజ్జి ఇలా నడవద్దు తల్లి, కన్నా అలా నడవద్దయ్యా అని ఆయన అంటున్నాడుగా. నీ గడ్డం పట్టుకుంటున్నాడుగా, నీ దగ్గరకు వచ్చి మరీ నీ తల నూరుతో అంటున్నాడుగా. ఇవి మనకు వద్దమ్మా, ఇది పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళలేవు తల్లి, వదిలేద్దాం, వద్దో ఈ దోషములతో పనొద్దు, నీకు ఈ పాపంతో పనొద్దు, పరిశుద్ధ భక్తితో ప్రవర్తనతో నడో, జాగ్రత్తగా చూసుకో తల్లి అని మారు మనసు కోసం ఆయన ఎన్నో హర్నిశలు నీతో పలకరిస్తూ హెచ్చరిస్తున్నాడే. మరి ఏం చేస్తున్నావు? దాక్కుంటున్నావు చెట్టు చోటికి. అపవాదిగాడు వెనక్కి దాక్కుంటున్నావా? వాడి కబంధస్తములు కూరుకుపోయి దాక్కుంటున్నావా? స్తోత్రం. ఈరోజు ఈ వాక్యము చేత ఆయన వస్తే నేను సిద్ధమని చెప్పగలిగిన మనసు మనకు ఉండాలి. అలాంటి భక్తితో మన పరిశుద్ధత పరచబడి ఆయన రక్తంతో కడగబడితేనే. ఎందుకంటే మన విమోచకుడు గొప్పవాడు. స్తోత్రం. మన విమోచకుడు ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడు? అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి ఇంత భక్తి చేస్తున్న